వక్ఫ్ చట్టాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? కొత్త చట్టంతో ముస్లింలకు లాభమా నష్టమా? వక్ఫ్ కొత్త చట్టాన్ని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ముస్లింలను ఓవైసీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? వక్ఫ్ బోర్డు కింద ఉన్న లక్షల కోట్ల ఆస్తులు దోచుకున్నదెవరు? వక్ఫ్ భూములను కబ్జా చేసిందెవరు? లీజుల పేరుతో దోచుకున్న ముస్లిం నేతలెవరు? పేద ముస్లింల సంక్షేమం కోసం వాడాల్సిన వక్ఫ్ ఆదాయం ఎవరి ఖాతాల్లోకి వెళ్తోంది? వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ఒక చట్టం, ఎన్నో ప్రశ్నలు. వక్ఫ్ చట్ట సవరణపై బీజేపీ సీనియర్ నేత కె లక్ష్మణ్తో సీనియర్ జర్నలిస్ట్ శ్రీని లైవ్ షో స్ట్రేట్ టాక్ విత్ శ్రీని ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీ పూరా లోకల్ టీవీలో.